అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన నియోజకవర్గంలో గత 10 రోజుల నుంచి మనం చూస్తున్నాం. ప్రశాంతమైన నియోజకవర్గం మంది. ఈ నియోజకవర్గం అందరికి కూడా ఉద్యానవన పంటలు పండించే దాంట్లో నిజంగా రాష్ట్రంలో మంచి పేరుంది. దానిలో ఒక 10 రోజుల నుంచి చూస్తున్నాం మనం అందరం కూడా. ఇక్కడెక్కడ ఒక 3-4 ప్రాంతాల్లో కార్ రేసులు కానీ బైక్ రేసులు కానీ పెడుతూ ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తూ యువతలందరినీ తప్పుదోవ పట్టిస్తూ ఒక కార్యక్రమాన్ని పూనుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం. నిజంగా ఈ నియోజకవర్గానికి కస్టోడియల్ పర్సన్ గా ఉన్న ఎమ్మెల్యే గారు నిజంగానే ఈ నియోజకవర్గానికి కస్టోడియల్ పర్సన్. ఆమెకి ఇవన్నీ చూస్తూ ఉందంటే నిజంగానే కంచె చేను వేసే విధంగా ఉందేమో అని మేమందరం కూడా భావిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇది మంచి పద్ధతి కాదు. ఈ మంచి పద్ధతి కాదు ఇది. నిజంగానే పల్లెల్లో ఇప్పటికే చాలా మంది శతమతం అవుతున్నారు. అనేక రకాలమైన క్రికెట్ బెట్టింగ్ల వల్ల, ఈ మట్కా వల్ల, ఈ ఇస్పెటాకుల వల్ల మళ్ళీ ఇదో కొత్త రకమైన జూదంని, ఈ కార్ రేసుల్ని బైక్ రేసుల్ని మీరు పరిచయం చేస్తున్నారు ఈ నియోజకవర్గ ప్రజలకు. మీరు ఏమన్నా పరిచయం చేయాలనుకుంటే మంచి మంచి పరిశ్రమలు తీసుకొని రాండి. ఇక్కడ చాలా మంది నిరుద్యోగులంతా ఉన్నారు. ఉద్యోగాలు కల్పించిన పరిశ్రమలు తీసుకొచ్చి మీరు ఈ నియోజకవర్గానికి ఒక ఆదర్శవంతమైన ఎమ్మెల్యేగా ఉండాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. మీరు కూడా చిన్న వయసే, మీరందరూ కూడా చాలా మంది ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా పనిచేసిపోయారు. వారు వంతు సాయంగా ఈ నియోజకవర్గానికి ఎంతో కొంత నియోజకవర్గానికి వాళ్ళ పేరు నిలబడేట్లుగా చేసిపోయారు. మీరు కూడా అదే రకమైన పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాం. ఈ రోజు మీరు చేసి బైక్ ర్యాలీల వల్ల పిల్లలందరూ కూడా అంటే దానికి అట్రాక్ట్ అవుతూ, అంటే మీరేం ఉద్యోగాలు చేయదండి, చదువుకోదండి, దీనికి అట్రాక్ట్ కావండి, చెడిపోండి అనే రకమైన మెసేజ్ పోతుంది. ఈ రకంగా మేమందరం కూడా ఇట్లే వెళ్ళిపోతే ఇంకా భవిష్యత్తులో కూడా ఎక్కడో గోవాకో ఇంకో చోటుకో పోయి క్యాష్నోలు ఆడవసరం లేదు. అవి కూడా ఈ నియోజకవర్గానికి పరిచయం చేస్తారని మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం భావిస్తున్నాం. ఈ నియోజకవర్గానికి ఇప్పుడు కూడా మీరు ఏదైనా కానీ చేయాలనుకుంటే, ఇప్పుడు సెప్టెంబర్ నెల వచ్చింది. సెప్టెంబర్ నెల హెచ్ఎల్సి నీళ్ళని తీసుకొని రాలేకుండా మీరు నీళ్ళని తీసుకొచ్చి అనేక మంది రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వరి నాటుకోవాలా, పంటలకి నీళ్లు తీసుకొని రావాలని పైన మన ఎగువ ప్రాంతాల్లో డ్యాములు నిండినాయి. తుంగభద్ర డ్యాములు అవన్నీ నిండినాయి. దాన్ని త్వరగతిగా మీరు నీళ్లు తీసుకొచ్చి అందరూ కూడా రైతాంగానికి ఆదుకుంటే మేమందరం కూడా ప్రశంసించేవాళ్ళం. మేము పార్టీలకు అతీతంగా, మాకేం పార్టీలకు సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా మిమ్మల్ని అందరినీ కూడా మేమందరం కూడా ప్రశంసించే వాళ్ళం. నీళ్ళని యథావిధిగా సరైన సకాలంలో తీసుకొచ్చింటే, అట్లా కాకోకుండా మీరు ఎక్కడ కూడా ఏమాత్రం అభివృద్ధి పైన ఇవి చూడకుండా కార్ రేసుల పైన బైక్ రేసుల పైన మీరు ఇవన్నీ చేస్తున్నారు. నిజంగా తప్పు పడుతున్నాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏమన్నా మాట్లాడితే మళ్ళీ మా పైన ఎదురుదాడి చేస్తారు. పర్మిషన్లు ఉన్నాయి మాట్లాడి. ఎవరిచ్చాడు మీకు పర్మిషన్లు? ఫారెస్ట్ దాంట్లో డిఎఫ్ఓ ఏమన్నా మీకు పర్మిషన్లు ఇచ్చాడా? కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే డిఎఫ్ఓ గారు ఇదంతా కూడా చూస్తూ ఉంటున్నారంటే మాకు చూపించండి ఆ పర్మిషన్లు అన్నా. కానీ ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు? రైతు పొలాల్లో రస్తాలందరూ కూడా రైతులు వాళ్ళ పొలాల్లోకి వెళ్ళడానికి మాత్రమే రస్తాలు వేసుకున్నారు, కానీ మీ కార్ రేసుల కోసమో ఇంకోరి కోసమో కాదు. నిజంగా మొన్న జరిగిన బైక్ యాక్సిడెంట్ లో ఓ రైతు పొలానికి వెళ్తుంటే ఈ రైతుకి యాక్సిడెంట్ జరిగింది. అతను బైకు ఈ విధంగా అయిపోయింది బైక్. అంటే నీకు ఏం జరుగుతున్నాడు? వాడు పొలాల్లోకి రైతు వెళ్ళాలి, తన పొలంలో చేసుకోవాలనే భయభ్రాంతులు గురి చేస్తున్నారు మీరు ఈ రకమైన మంచి పద్ధతి కాదు ఇది. ఒక రైతు ఇతని కాలు ఎరిగింది. నేను కూడా చెప్తున్నా, మీకు అందరూ కూడా ఇదంతా డబ్బున్న సంపన్న వర్గాల కుటుంబ పిల్లలందరూ కూడా వాళ్ళ ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ తరిమితే ఇక్కడ తీసుకొచ్చి మీరు మీ మారుమూల ప్రాంతాల్లోకి వచ్చి ఇక్కడ వీళ్ళు రేస్ కార్యక్రమాలు ఆడుకుంటున్నారు. ఇది తప్పు. ఇది ఏమన్నా ఈ రైతుకి ఏమన్నా జరిగింటే అంటే మీరేం ఏం మాట్లాడతారంటే మళ్ళీ మేం జరగలేదు కదా అంటారు. జరిగింటే నాకు తెలుసు, నా కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ఇలాగే బైక్ యాక్సిడెంట్ల వల్ల మంచాన పడిన సందర్భం ఉంది. ఆ బాధ నాకు తెలుసు. ఆ కుటుంబం ఏ విధంగా ఇబ్బందులు పడతాయో ఆ బాధ నాకు తెలుసు. కుటుంబంలోని పెద్ద ఏ రకంగా మంచాన పడితే ఇబ్బంది పడతాడో ఆ బాధ నాకు తెలుసు. కాబట్టి మేమందరం కూడా ఆ బాధతోనే చెప్తున్నాం, ఇది మంచి పద్ధతి కాదు, ఇది మానుకోవాలా. ఈ రకమైన చర్యల్ని పూరా మానుకోవాలా.
మీరు ఏమన్నా కానీ ఈ నియోజకవర్గానికి మంచి మంచి కార్యక్రమాలు చేయండి. ఇదే మంచి కార్యక్రమం. దీనివల్ల ఎవరికి ఉపయోగపడుతుంది? ఆగి తందనాలాడి డబ్బులు ఎక్కువై మదంతో బెంగళూరులో, హైదరాబాద్ లో, ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీలో బతికే గొప్ప ధనవంతుల పిల్లలందరూ కూడా వాళ్ళ ఆట వీడి కోసం మన నియోజకవర్గానికి వచ్చి గబ్బు పట్టిస్తుంటే, గలీజు పట్టిస్తుంటే మీరు మీ చర్యల్ని మీరు సమర్థించుకుంటున్నారే, మేమందరం కూడా తప్పు పడుతున్నాం. ఇది మానుకోవాలా. ఈ రకంగా మీరు మళ్ళీ మేము మాది ఇదే విధంగా మేము కొనసాగిస్తామంటే మేము ఎక్కడా కూడా ఉపయోగించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికోసం గట్టిగా ముందుకు తీసుకొని పోతుంది, గట్టిగా పోరాడుతుంది, గట్టిగా నిలబడుతుందని తెలియజేసుకుంటూ రైతుల పక్షాన మరొకసారి చెప్తున్నాను, మేడం గారు హెచ్ఎల్సి నీళ్ళని స్వర్గతిగా విడుదల చేయించండి. హెచ్ఎల్సి కెనాల్ కింద చాలా మంది బీడు భూములు ఉన్నాయి. మనకి చుట్టుపక్కల అన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. మన నియోజకవర్గంలో, మన మండలంలో, మన నియోజకవర్గంలో తక్కువ మోస్తారు వర్షాలు పడినాయి. మీ రికార్డ్స్ లో కూడా ఉన్నాయి. మీరు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. నీళ్ళను స్వర్గతిగా ముందుకు తీసుకొని రండి. ఇలాంటి చర్యల్ని ఆనుకోండి. పల్లెల్లో, గ్రామాల్లో ఇప్పటికే బెల్ట్ షాపుల వల్ల విచ్చలవిడి మద్యం అమ్ముతుంది. పల్లెల్లో కిరాణా సరుకు దొరికేదానికి కష్టం ఉందేమో కానీ మద్యం దొరకడానికి ఎక్కువ పూనుకొని ఉంది. మీరందరూ కూడా దాన్ని బెల్ట్ షాపుల్ని విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చినారు. దానివల్ల యువత పెడదవ పడుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా తెలియజేసుకొని మీరు ఒక మంచి ఆదర్శవంతమైన ఎమ్మెల్యేగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.